ప్రైవేట్ విద్యారంగంలో శ్రీ చైతన్య ఒక బ్రాండ్ అనుకున్నాం. పట్టణంలో స్థాపించిన అనాది కాలంలోనే హై స్టాండర్డ్ విద్యా విధానాలతో ఓవర్ ఎక్స్పెక్టేషన్ లో మునిగిపోయాం. పెద్ద మొత్తంలో ఫీజు వసూలు చేసిన తమ పిల్లల భవిష్యత్తుకే కదా అని సరిపెట్టుకున్నాం. విద్యార్థుల్లో బేసిక్ నిల్ నాలెడ్జ్ తో ప్రూవ్ చేసుకుంటుందని అస్సలు భరించలేకపోతున్నామంటూ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పురపాలిక పరిధిలోని శ్రీ చైతన్య ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం కనీస మౌలిక వసతుల కల్పనలో ఏడాది పాటుగా నిర్లక్ష్యం ప్రదర్శించడాన్ని నిరసిస్తూ మూకుమ్మడిగా పాఠశాల వైఖరిని ఎండగట్టారు విద్యార్థుల తల్లిదండ్రులు. పట్టణంలోని శ్రీ చైతన్య ప్రైవేట్ పాఠశాలలో ఓవైపు విద్యార్థుల ప్రేయర్ ముగియగానే పాఠశాలలోకి సడన్ ఎంట్రీ ఇచ్చిన పేరెంట్స్ విద్యార్థుల సాక్షిగా స్కూల్ డయాస్ పైనే మౌలిక వసతుల కల్పనలో ఏడాదిగా మేనేజ్మెంట్ చేస్తున్న కాలయాపనపై మండిపడ్డారు. 1 నుండి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో పేర్లు రాయడానికి కూడా కనీస బేసిక్ నాలెడ్జ్ లేకపోవడం ఏంటని అక్కడున్న ప్రిన్సిపాల్ పై సీరియస్ అయ్యారు. అంతటితో ఆగకుండా 8, 10వ తరగతి విద్యార్థుల్లోని బేసిక్ నాలెడ్జ్ ను వెలికి తీసేందుకు 1 to 20 టేబుల్స్ ను అడిగి తెలుసుకున్న పేరెంట్స్ రామకృష్ణమూర్తి భగవద్గీత పేర్లను తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో బోర్డుపై రాయిస్తూ ప్రిన్సిపాల్ కళ్ల ముందే విద్యార్థుల ప్రతిభకు పట్టం కట్టారు. అనంతరం బోర్డుపై రాసిన అక్షరాలు కనిపించకుండా కిటికీలో నుండి లైట్ రిఫ్లెక్ట్ అవుతుండడంతో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఏడాది నాటి సమస్య పరిష్కార మార్గం ఏంటని ప్రశ్నించారు. పిల్లల ఉజ్వల భవిష్యత్తు దృష్ట్యా స్కూల్లోని సమస్యల పరిష్కారానికై ప్రిన్సిపాల్ ఛాంబర్ లోకి ఎంట్రీ ఇచ్చిన పేరెంట్స్ పిల్లల బేసిక్ నాలెడ్జ్ మౌలిక వసతుల కల్పనలో పాఠశాల యాజమాన్యం త్వరగా స్పందించి సమస్య పరిష్కరించాలని పేర్కొనడంతో వెంటనే స్పందించిన ప్రిన్సిపాల్ ఆనంద్ రానున్న సెకండ్ సాటర్డే విద్యార్థులు, పేరెంట్స్, స్టాఫ్ మరోసారి భేటీ అయిన అనంతరం నెల రోజుల్లో అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. లేని ఎడల పరిణామాలు తీవ్ర రూపం దాలుస్తూ బాయ్కాట్ శ్రీ చైతన్య, బ్యాన్ శ్రీ చైతన్య స్లోగన్స్ తో ఉద్యమిస్తామని పేరెంట్స్ హెచ్చరించారు. చూడాలి మరి పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్ పేరెంట్స్ లో వెల్లివిరిసిన చైతన్యం పాఠశాల ఉపాధ్యాయులను అచేతనం చేస్తూ సృష్టించిన అలజడి ఎలాంటి రిజల్ట్ రాబడుతుంది, ఇతర ప్రైవేట్ పాఠశాలలపై ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది? వెయిట్ అండ్ వాచ్, చూస్తూనే ఉండండి సీమై టీవీ. స్టార్టింగ్ ఉంది సార్, స్కూల్ స్టార్టింగ్ ప్రతి ఒక్క నిన్న ఏమని అడిగినాను, కొద్దిసేపు మౌనంగా ఉంది. తర్వాత నాకు 5 years 6 years అంత చదువుతున్నారు, అప్పటి నుంచి ఏం చేస్తాడు, ఇప్పుడు 1 month అయితే ఎట్లా చదివిస్తాడు, సంఖ్య ఎలా వచ్చింది అని అంటారు. అంటే ఏంది, మీ తల్లిదండ్రులు మీ ఇంటికాడ మీ పిల్లల్ని చెక్ చేసుకుంటలేరు, అయినా గొర్రెలాగా పంపిస్తారనే ఉద్దేశం. పిల్లల్ని మనం పర్ఫెక్ట్ అయితే స్కూల్ బాగుందా లేదా అని తీసేస్తాం, కాకపోతే ఏంటంటే చెక్ చేస్తలేము అట్లా అంటున్నారు. అంటే ఏమంటారు సార్ అంటే, మేము మంచిగా స్టడీ చేయకపోతే ఇంతమంది పిల్లలు ఎట్టిస్తలేరు, ఎట్టిస్తున్నారు అంటున్నాడు. మేము అడిగితే స్టడీ రాపియగలుగుతాం అంటే 1 month టైం చేయమంటారు, 2 అవసరం ఆయన చేస్తున్నాడు. You have to follow their instructions and you have to learn properly. So parents' worries are what? They want you to be perfect. They want you to be perfect so that దయచేసి ప్లీజ్ రిక్వెస్ట్, మా పిల్లలకు తెలుగు వచ్చు, మీరు తెలుగులో మాట్లాడి మాకు తెలుగు అర్థం, ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, మా పిల్లలకు ఇంగ్లీష్ తెలుగు వచ్చి ఇంగ్లీష్ వచ్చు, రెండు మాట్లాడారు. Dear students and teachers, తల్లిదండ్రుల యొక్క వేదన ఏంటంటే కష్టపడి ఇంత ఫీజులు కడుతున్నారు, కానీ మీరు దానికి టీచర్లు ఏదైతే పాఠాలు చెప్తున్నారో దాన్ని శ్రద్ధగా విని దాన్ని అనుసరించి పర్ఫెక్ట్ అవుతే కనుక తల్లిదండ్రులకు అదే సంతోషం. మీ ఇంప్రూవ్మెంట్, మీ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంటే తల్లిదండ్రులకు కావాలి, మాకు కావాలి, టీచర్స్ కావాలి. సో మేమున్నాము, మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్లాస్ రూమ్ కానివ్వండి, బెంచెస్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, వాష్రూమ్స్ కానివ్వండి, నేను రెగ్యులర్గా ప్రతిరోజు వచ్చి చెక్ చేసి క్లాస్ రూమ్ నీట్గా ఉన్నాయని అడుగుతున్నాను కదమ్మా, వాటర్ ఉందని అడుగుతున్నాను కదా, అన్నీ అర్థమవుతున్నాయా టీచర్ చెప్పేటి, మీరు ఏం చెప్తున్నారు, ప్రతిరోజు నీకు ఏ ప్రాబ్లం ఉన్నా నా వరకు రండి, టీచర్ చెప్పండి, మా వరకు వచ్చేసి ఇన్ కేసు ఎవరు పట్టించుకోలేదంటే ప్రిన్సిపల్స్ ఛాంబర్కి స్ట్రైట్గా వచ్చి చెప్పమని కూడా చెప్పానే లేదమ్మా, క్లాస్ టూ ఎస్, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా టీచర్స్ చెప్పండి, మా వరకు రండి. అట్ ద సేమ్ టైం పేరెంట్స్కి కూడా షేర్ చేయండి అమ్మా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఎక్కడ దాచిపెట్టొద్దు, ఎవ్వరికి భయపడొద్దు, ఓకేనా మేడం?
ఓకే స్టూడెంట్స్. ఆల్రెడీగా సార్ వరకు తీసుకొచ్చిన పిల్లలు కూడా చెప్పారు బోర్డ్స్ మాకు కనొస్తలేదు సూర్యరశ్మి వాడడం వల్ల, మాకు వెంటిలేషన్ అక్కడ నుంచి ఇక్కడ రావడం వల్ల గ్లాసెస్ నుంచి వాడడం బోర్డు కనొస్తలేదని ఆల్రెడీ చెప్పారు. చెప్పినా ఇంతవరకు కట్టెడ్స్ వేస్తాను నాకు చెప్పిండు 1 year క్రితమే. ఇప్పటివరకు వేసిండా ఏమంటుండే మన ముంగలంటే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు చెప్పండి, నేను షేర్ చేస్తే నేను ప్రాబ్లమ్ సొల్యూషన్ చేస్తా అన్నప్పుడు 1 year నుంచి ఎందుకు చేయలేదు? పిల్లలు కూడా స్టూడెంట్స్ ప్రతి ఒక్క స్టూడెంట్స్ చెప్తున్నారు ఈ ప్రాబ్లం ఉందని, ఆయన చేయలేకపోతున్నాడు. మళ్ళీ ఇప్పుడేం చెప్తున్నాడు ముంగలొచ్చి నేను పర్ఫెక్ట్ మీ అందరు బాగా సంతోషంగా చూపించుకుంటా అన్నట్టు వాదిస్తున్నాడు. తీయటి మాటలు మాట్లాడతాడు, పని మాత్రం ఏం లేదు, జీరో. మళ్ళీ ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకుంటే చాలా మంచిది. వాష్రూమ్సే కానీ ఆ బోర్డు కనిపించకుండా ఏదైతే ఈచ్ వెస్ట్ ఫేస్ నుంచి మనకు సూర్యరశ్మి పడుతుందో దాని నుంచి కర్టెన్స్ వేస్తే కూడా బాగుంటుంది. ఇప్పటికి ఎన్నోసార్లు కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఇట్లనే ఫాదర్స్ అందరూ వస్తున్నాం, మాట్లాడుతున్నాం, వెళ్ళిపోతున్నాం. ప్రిన్సిపాల్ కూడా అదే అనుకుంటుండే, రొటీన్గా వస్తున్నారు పోతున్నారు అని. ప్రిన్సిపల్ గారు మీరు స్పందించాలి దీనికి. చాలా వాష్రూమ్స్ కూడా చాలా క్లీన్గా పెట్టాలి సార్. మళ్ళీ పిల్లల్ని అడగాలంటే డ్రింకింగ్ వాటర్ కూడా దాంట్లో కొంచెం డస్ట్ ఉందని కంప్లైంట్ వస్తుంది. పిల్లలు కూడా ఎవరైనా కంప్లైంట్ చేస్తే వాళ్ళను టార్గెట్ పెట్టుకొని వాళ్ళను గెదిరించడం జరుగుతుంది. బుక్స్కు 3000 బుక్స్ బేటా, 3,500 మా పాపకు 6th క్లాస్ 3,500 ఆయన రేట్ ఎంఆర్పి రేట్ వేస్తే వీళ్ళు తీసుకున్నది ఎంత 8,600 అంటే 5,000 రూపీస్ ఎక్కువ అడిషనల్ గా తీసుకుంటారు. ఇంత దారుణం. మా బాబుకు మా పాపకు కలిసి కనీసం 11,000 ఎక్కువ తీసుకుంటున్నారు. ఇంతమంది పిల్లల మీద ఒక్కొక్కరు కౌంట్ చేసుకోండి. 5,000 ఇంటూ 1,000 మంది కొట్టండి, బ్యాలెన్స్ కొట్టే ఎన్ని పైసలు వస్తున్నాయి చూడండి. ఎంత దారుణం తెలుసా? మనుషులని కమర్షియల్ ఏమంటారంటే బిజినెస్ లో వాడుకుంటారు స్టూడెంట్స్. ఇంత దారుణమా సార్? నిన్న వచ్చేసి చాలా మంది పేరెంట్స్ నాకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. మళ్ళీ మనం సెకండ్ సాటర్డే రోజు దానికి నేను క్లారిటీ ఇస్తాను. మా హైయర్ ఆఫీసర్స్ మేము అందరం కలిసి మీకు రిప్రజెంట్ చేస్తామండి. సో డియర్ స్టూడెంట్స్, టీచర్స్, ప్లీజ్ అసెంబ్లీ చేసుకోండి. హామీ ఎవరి మంత్ పెట్టాలి, టీచర్స్ తో మాకు మీటింగ్ పెట్టాలి. పోకుండా పెట్టా ఆగండి సార్, వాళ్ళ క్లాసెస్ వెళ్ళాలి సార్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. పిల్లలకి పంపించేద్దాం. క్లాస్ 5 వాళ్ళు వెయిట్ చేయండి. సార్ 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 ప్రతిసారి మేము న్యూ స్టూడెంట్ కానీ మా పిల్లల్ని ఎడ్యుకేషన్ చేయాలి మంచిగా. అది ఇంకొకటి ఫెసిలిటీస్ కూడా మీరు ఫీజుల కాడే ఎక్కడ కాంప్రమైజ్ అయితలేరు, ముక్కు వెండి వసూలు చేస్తున్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు. కాబట్టి మా పిల్లలకు సరైన సౌకర్యాలు ఇస్తే మేము కూడా మళ్ళీ వచ్చి మిమ్మల్ని అడగాల్సిన అవసరం ఉండదు. టీచర్స్కు మరి మీ యాజమాన్యానికి రిక్వెస్ట్ ఏంటంటే పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి, కాదంటలేం. కానీ అదే పాటుగా ఇక్కడ సౌకర్యాలు కూడా కల్పిస్తేనే మాకు హ్యాపీగా ఉంటుంది. లేకపోతే మా పిల్లాడుకు న్యూ స్టూడెంట్ వాష్రూమ్స్ కాడ చాలా ఇబ్బందిగా ఉందంట. వాటర్లోకి వెళ్ళి రావడము మళ్ళీ వెళ్ళడము, హ్యాండ్ వాష్ కూడా చాలా ఇబ్బంది ఉందంట. నేను క్లాస్ టీచర్, హిందీ టీచర్ అంట. నేను ఆ సార్కి కూడా రిక్వెస్ట్ చేసి ఫోన్లో చెప్పాను, మీ యాజమాన్యానికి చెప్పండి, రెక్టిఫై చేసి దాన్ని బాగా చేయండి అని చెప్పాను. కాబట్టి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని 10 సార్లు మేము వచ్చి అడిగితే మీకు కూడా బాగుండదు. అది మీరు గౌరవంగా ఫీల్ అయ్యి అందరినీ మన్నించి దాన్ని తీర్చినట్టయితే మీకు గౌరవం ఉంటుంది. లేకపోతే బాగుండదు అనేది అందరి తల్లిదండ్రుల ఆవేదన. కాబట్టి మీరు దాన్ని అర్థం చేసుకొని మళ్ళీ ఇంకోసారి ఇలాంటి మేమంతా ఇంతమంది వచ్చి మీకు కాంప్లైంట్ చేసే పరిస్థితికి తీసుకురావద్దని మేము అసలు భావిస్తలేము. మీ యొక్క సజెషన్సే కానీ ఇది కంప్లైంట్ కానీ కాదు. ఓకే, ఇది ఏదున్నా కూడా ఖచ్చితంగా దీన్ని మీ ఏమేమి ఉన్నాయో ఇవన్నీ నేను తొందరలోనే మీకు సెట్ చేసి పెట్టేస్తాను. ఓకేనా? ఆల్రెడీ నేను నెక్స్ట్ సెకండ్ సాటర్డే రోజు కూర్చొని మాట్లాడుతాను. 10 మెంబర్స్ పేరెంట్స్ అడగడం వల్ల ఆ పేరెంట్స్ టార్గెట్ అవుతున్నారు. ఆ టీచర్స్ కానీ స్కూల్ టీచర్స్ కానీ అందరికి గురించి నేను ఏమంటున్నానంటే 10 మెంబర్స్ పేరెంట్స్ అడగడం వల్ల వాళ్ళే టార్గెట్ అవుతున్నారు. ఇది కాదు, అందరు స్పందించండి దయచేసి. అందరు టార్గెట్ చేసే ముందు ఇది కరెక్ట్ కాదు. ఇంకోటి ఇక్కడ శ్రీధర్ సార్ అనే వ్యక్తి ఏమంటాడు అంటే మాది తప్పు కాదు, మీ పేరెంట్స్ తప్పు అంటాడు. ఇక్కడ సార్ అది ఆ వాయిస్ అయితే రాదు మా ఎండ్ నుంచి. రాంగ్ చెప్తున్నాడా? నేను అబద్ధాలు చెప్తున్నా, మైక్ పట్టుకొని చెప్తున్నాను కదా. ఇప్పుడు నీతో చెప్పలేదు నిన్న వచ్చి, మీతో చెప్పలేదు నిన్న వచ్చి, మళ్ళీ నువ్వు నన్ను అబద్ధాలు చెప్తున్నావు. సార్ ఇప్పుడు అబద్ధాలనే వాయిస్ ఎక్కడ వచ్చాయి సార్? నాకు మా పిల్లడికి నేను నేర్పుకుంటా, మీరు నేర్చుకోవాలి కదా.
అటువంటి రాలేదు, అది రాదు కూడా సార్. వస్తే కనుక అటువంటి ఎంప్లాయీస్ మా దగ్గర ఉన్నారు సార్. చిన్న సజెషన్ సార్, ప్రతి ఒక్క పిల్లలు బేసిక్ అసలు తల్లిదండ్రులు సార్ మా ఒక రిక్వెస్ట్ ఏంటంటే సార్ మా ఒక రిక్వెస్ట్, తల్లిదండ్రులు కూర్చుండబెట్టి చదివించనే బాధ్యత డ్యూటీ కాదండి. కాకపోతే మేము ఏమైతే వర్క్స్ ఇచ్చి పంపిస్తున్నామో అది చేసుకుంటున్నారా లేదని మాత్రం చూసుకున్నాం. అది మాత్రం చేయండి. అది ఒక్కటే చాలు. చదువులు అనేది మేము ఇస్తాం సార్. చదువులు ఇచ్చే బాధ్యత మాది, మా రెస్పాన్సిబిలిటీ. సార్ నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ఎడ్యుకేషన్ లేని తల్లిదండ్రులు పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళ పిల్లలు చదువుకోవద్దా? వాళ్ళకి ఎవరు చెప్తారు సార్? మరి అందరికి మేమే చెప్పాలి, అది మా బాధ్యత. ఇక్కడ ఒక టీచర్ పెట్టుకోవాలా? అది మా బాధ్యత. చదువు రాదు, ఎడ్యుకేషన్ లేదు. ఎడ్యుకేషన్ లేని వాళ్ళు ఎవరిని పెట్టుకోవాలి, ఎవరిని అడగాలి? ఏంటంటే తల్లిదండ్రులు కూర్చుండబెట్టుకొని ఆ టైంలో వాళ్ళ పక్కన కూర్చొని అమ్మా మీకు డైరీలో ఉన్న వరకు చేసుకోండి అని చెప్తే మాత్రం చాలు సార్. నిన్న కూడా హాఫ్ డే మేము ఇలాగే పేరెంట్స్ తో పాటు డిస్కస్ చేస్తూనే ఉన్నాం. నేను సాటర్డే అనలేదు నేను ఒకటి సార్, ఇన్ కేసు అని ఉంటా కనుక నేను సారీ సార్. ఒకటి అట్లా అని వాళ్ళు ఎట్లా వేసుకుంటారు సార్? వీళ్ళు ఆయమ్మలను పెట్టి ఆయమలో పెట్టించారు సార్. లాస్ట్ టైం కూడా పెద్దలు అయింది కదా సార్. ఇగో ఇప్పుడు సార్ అన్నట్టు బుక్స్ కాడ ఎంత ఎక్కువ తీసుకోండి సార్. ఏమని అన్నామా? ఫీజుల కాడ ఏమని అన్నామా? మాకు కావాలి ఎడ్యుకేషన్. మేము ఇంత కష్టపడి ఎడ్యుకేషన్ కోసమే అన్నట్టు షాద్నగర్ టౌన్ కు వచ్చి ఊర్లో నుంచి వచ్చి ఇక్కడ చదివిస్తున్నాం. ఎందుకోసం చదివిస్తున్నాము? ఎడ్యుకేషన్ కోసమే కదా. మమ్మల్ని నమ్మి మంచి ఎడ్యుకేషన్ ఇస్తామనేసి మా దగ్గరకు వచ్చారు. ఎన్నో స్కూళ్ళు ఉన్నాయి సార్, స్కూల్స్ లేవా? సపరేట్ తీసుకొని చదవని పిల్లలు వదిలేస్తే చదవని పిల్లలు ఫీజులు కడతలేరా సార్? అంటే మీరు టార్గెట్ ఏంది? అంటే క్లాస్ లో 10 నెంబర్స్ టార్గెట్, మిగతా నెంబర్స్ టార్గెట్ కాదా? ఫస్ట్ రోల్ నెంబర్ నుంచి లాస్ట్ రోల్ నెంబర్. లేదు సార్, నా బాబు 4th క్లాస్ సార్ నా బాబు 4th క్లాస్ 1 2 3 వస్తలేవు, టేబుల్స్ వస్తలేవు, నా నేమ్ రాయడానికి వస్తలేదు సార్. క్లాస్ టీచర్ నేమ్ అడిగితే కూడా క్లాస్ టీచర్ నేమ్ తెలియదు ఇప్పటి వరకు సార్. ఇప్పుడు అంటే మేము అడిగిన 10 మందిని అడిగిరని చెప్పేసి 10 మందిని టార్గెట్ చేస్తారా సార్ మీరు? ఏముండదు సార్. అంతేగా సార్, మరి ఇప్పుడు అనుకోకండి సార్. తప్పుగా సార్, మేము అడగడం తప్పా సార్? మరి అసలు కరెక్ట్ కాదు. మేము అలాంటి టార్గెట్ అవసరం లేదు సార్. నేను స్టడీ స్కిల్స్ లేవు సార్, ఓపెన్ చెప్తున్నా. స్టడీ స్కిల్స్ లేవు, ఏం చేద్దామంటారు? ఏం చేద్దాం చెప్పండి. చదవడం రావట్లేదు, ఏం కావాలి మనకు వాళ్ళకి? సార్ ఇప్పుడు మనకు అకాడమిక్ స్టార్ట్ అయింది, అవునా? అకాడమిక్ కాదు సార్, మినిమం 4 to 5 years అవుతుంది. 4 to 5 years అవుతుంది సార్. స్టడీ స్కిల్స్ లేనప్పుడు ఏం చేద్దాం చెప్పండి, వాళ్ళకు ఉన్నాయా? సార్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇప్పుడు సెకండ్ సాటర్డే రోజు నేను మీటింగ్ పెట్టుకుంటాను. అవును, పిల్లల్ని తీసుకురండి, నేను చదివిస్తాను, సరేనా? వినండి, ప్రతి దానికి రెస్పాన్స్ ఇస్తున్నారు, మేము నమ్ముతున్నాం. అది కంటిన్యూ అవుతుంది కదా, చదివిస్తాను సార్. నేను చదివిస్తాను పిల్లలు. నా బాధ్యత ఏంటి? పిల్లలకు చదివించే బాధ్యత నాది. నా క్వశ్చన్ ఒకటే. నేను లాస్ట్ ఇయర్ చదివిస్తాను. నేను ఒకటే క్వశ్చన్ అయిపోయింది, అదే చదివిస్తాను. మీ పిల్లల్ని నిలబెట్టి ఏంటనే మాట్లాడి నీకు క్లారిటీ ఇస్తాను. మీకు విత్ ప్రూఫ్స్ ఇస్తాను సార్. మీ పిల్లలు చదువుతున్నారా లేదా విత్ ప్రూఫ్స్ ఇస్తున్నారు. విత్ ప్రూఫ్స్ ఇస్తా. ప్రూఫ్స్ అవసరం లేదన్న, మనకు ఎవిడెన్స్ సంతకం పెట్టి ప్రిన్సిపాల్ సంతకం పెట్టి మనకు సర్టిఫికెట్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం ఇప్పుడు క్లాస్ రూమ్లోకి వెళ్ళి ఇదేమంటుండు, సాటర్డే రోజు అంటుండు కదా. సాటర్డే రోజు ఎందుకు? 1 year నుంచి కొట్లాడితే లేదు రెస్పాన్సిబిలిటీ. అప్పటి నుంచి రాంది రిజల్ట్, ఎట్లాంటి ఇంప్రూవ్మెంట్ లేని 1 year నుంచి ఇచ్చినాం కదా, అవకాశము లేదు. ఒక డే ఇప్పుడు చెక్ చేద్దాం పచ్చడం. ప్రతి పేరెంట్స్ ఆవేదన ఒకటి మీకు అర్థమైంది సార్. నేను ఓవరాల్ గా అబ్జర్వేషన్ చేసిన పిల్లలకు చదివి రావట్లేదు అనుకున్నారు. ఇంకేం కావాలి సార్, నేను దానికి బాధ్యత వహిస్తాను, చదివిస్తాను. నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను మీకు, మీ పిల్లల చదువులకి. సార్ ఇప్పుడిప్పుడే మనకు అకాడమిక్ స్టార్ట్ అయింది కదా సార్, ఒక లెసన్ కంప్లీట్ కానివ్వండి, దాన్ని బేస్ చేసుకొని నేను చదివిస్తాను మీకు. అయితే మనం అడిగింది జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడతలేము కదా, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడతలేము, మనం అడిగేది జస్ట్ రామచంద్రయ్య అనే ఒక పేరు నామకరణ రాయమని చెప్పినాం. మనం పెద్ద లేని జనరల్ నాలెడ్జ్ అడగలేదు, లేదా సబ్జెక్ట్ గురించి అడగలేదు. జస్ట్ రామచంద్రయ్యనే 7th క్లాస్ నుంచి 8th క్లాస్ 10th క్లాస్ వరకు రాయలేకపోతున్నారని నేను ఒప్పుకున్నాను. సాటర్డే రోజు నేను సర్టిఫికెట్ ఇస్తా అని చెప్తున్నాడు. సాటర్డే వరకు ఎందుకు? ఇప్పుడు పోయి క్లాస్లో కుదరండి. ఆ క్లాస్ రూమ్స్ ఎట్లున్నాయి, ఆ బోర్డ్స్ ఎట్లున్నాయి. ఒక్కరోజు స్కూలు డిస్టర్బెన్స్ అయితే వచ్చే నష్టం లేదు. 1 year నుంచి నష్టం జరిగింది. ఒక్క రోజు నష్టం జరిగితే ఏం లేదు. నేను ఏమంటున్నా అంటే ఇక్కడ చదువుకున్న పెద్ద వాళ్ళు చదువుకున్న గురించి చెప్తున్నాను. దయచేసి నేను కొట్లాడే దాంట్లో
బోర్ కొట్టొచ్చు. సార్ దయచేసి సరే, నాకు టైం స్పెండ్ రిక్వెస్ట్ ఏమంటే ఇప్పుడు సాటర్డే రోజు నేను పేరెంట్స్ మీటింగ్ పెడతాను. స్టూడెంట్స్ మీ పిల్లల్ని తీసుకొని రండి, అదే మీ ముందే నేను నిలబెట్టి చదివిస్తాను. పేరెంట్స్ మీటింగ్ సెకండ్ సాటర్డే రోజు మనకు స్కూల్ హాలిడే ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు 2 times మీ దగ్గరనే ఉంటారు పిల్లలు, మా దగ్గర ఏముంటారు తిని పండుకోవడానికి వస్తారు పిల్లలు. మీరు నేర్పించాల్సింది పోయి మీరు అన్ని మీరు సండే రోజు చేపిస్తా అంటే బేసిక్ కావాలి. మాకు ఈ రోజు సాటర్డే రోజు మా దగ్గర ఏం చేస్తారు తిని పండుకోవడానికి వస్తారు పిల్లలు. సార్ ఒక రిక్వెస్ట్ సార్, ఇక్కడ ఉన్న పేరెంట్స్ ఆవేదన ఒకటే సార్. ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరూ ఎడ్యుకేటెడ్ ఉండొచ్చు, నాన్ ఎడ్యుకేటెడ్ ఉండొచ్చు, ఒకప్పటి నుంచి బాల్యం నుంచి వచ్చుకోండి. చదువుకున్న వాళ్ళు మా పిల్లలు మంచిగా చదివించాలి, వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండాలని కాన్సెప్ట్తో ఇంత ఫీజులు పెట్టి చదివిస్తున్నారు సార్ స్కూల్లో. చదువుకున్న వాళ్ళు ఇంకా మా కొద్ది మెరుగుపడాలి, మంచి ఎడ్యుకేషన్ అందియాలి, వీళ్ళకు ఫ్యూచర్లో మంచి భవిష్యత్తులో మంచిగా వీళ్ళు స్థిరపడాలని ఉద్దేశంతో ఫీజులు పెట్టి చదివిస్తున్నాం సార్. ఇంకోటి ముఖ్యంగా మరీ తెలియజేదంటే గురువును దైవంతో పోల్చే సంస్కృతి మనది. ఇంతమంది పిల్లల ముంగల మిమ్మల్ని వచ్చి 10 సార్లు మీ దగ్గర వచ్చి మిమ్మల్ని నిలదీసుకుంటూ మాట్లాడుతుంటే మాకే సిగ్గు అనిపిస్తుంది సార్. ఇంత మాట్లాడుతున్నా మార్పు రాకపోవడం అనేది మీ లోపల ఏంది లోపం అనేది, మీ యజమాన్యం లోపమా, మీ దగ్గర ఉన్న లోపమా అనేది మాకు తెలియదు. కానీ పిల్లల ముంగల మిమ్మల్ని నిలదీయ మాట్లాడడం కూడా మాకే సిగ్గు అనిపిస్తుంది సార్. పిల్లలు కూడా ఫ్యూచర్లో నేర్చుకున్నది ఏంటంటే గురువు అనేది దైవంతో సమానము, గురువును గౌరవించాలి. అది ఒకటి. మీరు మీ దగ్గరకు వచ్చింది ఇన్ని సమస్యల మీద లాస్ట్ ఇయర్ కూడా చాలా సమస్యల మీద అన్న కూడా మాట్లాడిండు. అందరూ ప్రతి ఒక్క పేరెంట్స్ మా పిల్లల గురించి ఈ సౌకర్యాలు లేవు సార్, వాష్రూమ్లు సరిగ్గా లేవు, వాటర్ సరిగ్గా రావట్లేదు, ఇవన్నీ ప్రతి సమస్య మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు నిన్న కూడా మెమోరాండం ఇచ్చడం జరిగింది ఒకటి సమస్యల మీద. మీరేమంటున్నారు? పేరెంట్స్ ఇంటి దగ్గర కూర్చొని చదివించాలి, చెప్పాలి అంటున్నారు. ఒకరేం సార్ అవును సార్ చెప్పారు, నిన్న ఆఫీస్లో చెప్పారు. మేమంటున్నాము ట్యూషన్లకు పంపించొద్దంటున్నాము, కాలు ఇంటి దగ్గర వాళ్ళని రాసుకుంటుంది ఆ టైం మాత్రం కేటాయించి సపోర్ట్ చేయమని అడుగుతున్నాం. అంతేగాని మీరు చదివించాలనే వాయిస్ కాదు, అది రాంగ్ వాయిస్ వచ్చినా కూడా. ఆఫీస్లో నిన్న సార్ తప్పేముంది, నేను ఆయన అంటే తప్పేముంది అక్కడ. నా పిల్లల జీవితం మొత్తం స్మైల్ చేస్తున్నారు, తప్పులేదు. నీకు ఆయన అంటేనే అంత బాధ వేస్తున్నారు. జీవితం పిల్లల మొత్తం లైఫ్లతో ఆడుకుంటే, ఫీజు లేకపోతే లైఫ్తో ఆడుకుంటే ప్లీజ్ నేను ఏమంటున్నానంటే, ఇక్కడ ఆయన అంటే సార్ ఏమన్నా తెలుసా సార్, 1500 మందికి మెసేజ్ ఇచ్చే వ్యక్తి ప్రిన్సిపాల్, పెద్ద వ్యక్తి. ఆయన అన్నాడు పొరపాటు, గౌరవంగా మాట్లాడాలి అనే మాట సార్. మా పిల్లల లైఫ్లో 1500 మంది పిల్లల లైఫ్లో జీవితాలు స్మైల్ అవుతుంటే ఆయన అనాలా వాడు అనాలా? మా పిల్లల 1500 మంది లైఫ్ స్మైల్ అవుతుంటే 1 year కింద ఇదే డిమాండ్ పెట్టినాము, ఇదే పోరాటం చేసినాము. అయినా మీ లోపల మార్పు చెందినప్పుడు మీలో ఆయన అనాలా, సారు అనాలా, గౌరవపరంగా మాట్లాడాలా, మీ మీద ఎట్లా కఠినంగా శిక్షించాలని, లేకపోతే రూమ్లు వేయాలా మీలని? నేను ఏమంటున్నా అంటే, మీరు మాట్లాడేది మీరు రెస్పెక్టెడ్, ఆయన అనాలా వాడు అనాలా? ఇప్పుడు మీరు చేసిన పనులు ఇప్పుడు కట్టడి ఇస్తున్నారు, పోయిన ఏరియా కట్టడి చేస్తున్నారు, స్టెప్స్ చేస్తున్నారు, బాత్రూమ్ పర్ఫెక్ట్ చేస్తున్నారు. అవన్నీ 1 year నుంచి మీరు నెరవేర్చినప్పుడు మీరు ఏమనాలో మీరు చెప్పండి. ఆ సీదా సార్కు అంత బాధ అనిపిస్తుంది, మన బాధ. మా నుంచి ఒత్తిడి ఏమవుతుంది? అది మీ వల్ల అయితే లేదా? మీ వల్ల అయితే చెప్పండి సార్, మా వల్ల రావట్లేదు, మాకు ఇన్ఛార్జ్ చేయండి, మీరు వినండి సార్. నిమడుతున్నా మేము ఫోకస్ చేయలేకపోతున్నారు. ప్రాబ్లం ఏంటి? రెండోది ఫోకస్ దీనిపైన చేయడం వల్ల మేము దాని మీద పెట్టలేదు అన్నాను అనుకోండి, దాన్ని ఆల్రెడీ ప్లాన్ చేద్దాము సార్. ఇప్పుడు ఈ సెకండ్ సాటర్డే రోజు నేను మేము హెల్ప్ తీసుకుని ఏం చేయాలనేది నా రోజు కూర్చొని సార్ట్ అవుట్ చేసి సెకండ్ సాటర్డే రోజు నేను మొత్తం క్లారిటీ ఇస్తాను. మీ నమ్మకం మీద అవుతుంది సార్, మిమ్మల్ని నమ్ముతున్నాం, ఇప్పుడు నమ్ముతున్నాం.
ఆ నమ్మకం అనేది రిపీట్ అయితే నమ్మకం ఉన్నట్టు పోయినట్టు మీ పైన. వీటన్నిటికీ నేను ఆన్సర్ ఇస్తాను. సాటర్డే రోజు అందరూ అంటే లైటింగ్ పెట్టించాను, వాష్రూమ్ నీట్నెస్ వాటిలో ఇంప్రూవ్మెంట్ చేశాను. ఒక్కటి కాని వరకు ఏంటంటే స్టెప్స్ అవి కూడా ఆల్మోస్ట్ మీరు ఒక 1 month తర్వాత అవి కూడా అయిపోతాయి. మేము ఇంకా ప్రతిరోజు చుట్టుపక్కల చూడండి సార్, స్టార్టింగ్ లో మనం ఈ గేట్ ఒక్కటి మాత్రమే వాడుకునే వాళ్ళం. ఇక్కడ చాలా చెత్తగా ఉండేది, ఇక్కడ చెత్త ఇక్కడ యాక్సెస్ అయ్యేదే కాదు. ఇప్పుడు ప్రతిరోజు ప్రతి సంవత్సరం ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. సరౌండింగ్స్ కానీ ఈ రూట్ లేనే లేదు. ఈ వెనక పక్కన మొత్తం చెట్లు పొదలే ఉండేవి. ఇది ఒక రూట్ తయారు చేశాం. అటు వెనక పక్కన అందరూ వాడుకుంటున్నారు, అంత చెత్త వేస్తారు, అవి కూడా నేనే చేయిస్తున్నాను. ఈ రూట్ అనేది చూస్తున్నారు కదా సార్, మీరు ఇన్ని రోజుల ముందు అంత గుంతలుగా నీళ్లు జామ్ అయ్యి ఎవ్వరు పట్టించుకోలేదు. ఆ లారీ వాళ్ళకి చెప్పాము, అక్కడ చెప్పాము వాడకండి, ఇవన్నీ పాడైపోతున్నాయి రోడ్డు, అవి కూడా పట్టించుకొని దగ్గరుండి మట్టించి అన్నీ చేస్తున్నాం సార్. మీరు కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. రండి, నాకు కూడా మీ హెల్ప్ కావాలి. ఇంకా కొన్ని విషయం ఏం చేద్దాం అనేది. నేను పేరు రాయలేకపోతే ఎందుకు సార్ మీరు స్కూల్ పెట్టి? లేదు సార్, అదైతే మేము బాధ్యత తీసుకుంటాము. నాకు కొంచెం టైం ఇవ్వండి. ఎన్నో స్కూళ్ళు చరిత్రలో కలిసిపోయినాయి. ఎవరైతే స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నా ఇప్పటికే రన్ అవుతుంది. ఎన్నో స్కూల్స్ పోయినాయి చరిత్రలో. మీ స్కూల్ ఏదో ఈ బిల్డింగ్ చూసేసాము, తర్వాత కానీ ఈరోజు ఒక పేరు రామచంద్ర అనే పేరు రాయలేకపోతే సార్, దిస్ ఇస్ నాట్ సార్ ఒక్క నిమిషం పరమేశ్వర్ గారు తప్పుగా అనుకోకండి. ఇప్పుడు సార్ ఏంటిదంటే డైరెక్ట్ వెళ్ళిపోయారు. అందరు నిన్న మాట్లాడిన తర్వాత మీరు అందరూ వెళ్ళిపోయారు కదా, సార్ డైరెక్ట్ వెళ్ళి రామచంద్ర రాయం నేను చూడలేదు, మీరు చూడలేదు. అది ఎంతవరకు మనం దాన్ని డిస్కషన్ చేయడం? నేను చూడలేదు. రామకృష్ణమూర్తి తెలుగుల ఎవరు రాస్తారో చేతులు లేపండి. రామకృష్ణమూర్తి తెలుగులో ఎవరు రాస్తారో చెప్పండి. ఓన్లీ 1%. ఇంగ్లీష్ లో హిందీలో అన్ని రాపిస్తా. ఆడగా రాయవలసింది అదే హిందీలో రాయిస్తా. సేమ్ హిందీలో రాయి. ఓకే, ఇంగ్లీష్ రాయిస్తా. స్పెల్లింగ్ తప్పు ఉన్నాయా రైట్ ఉన్నాయి? రామకృష్ణ నేను అడుగుతున్నా సార్. రామకృష్ణ ఇది ఓకే, ఇది రామకృష్ణ మూర్తి. నేను ఏమడుగుతున్నా సార్ అంటే అది చెప్పండి. అంటే మీ దగ్గర నాకు రాదు నేను అడుగుతున్నాను. రైట్ కదా? ఎంత స్ట్రెంత్ ఇక్కడ? 43లా 3 మెంబర్స్కి వచ్చి 40 మెంబర్స్ రాకపోతే దీన్ని ఎక్కడ ఏమనుకోవాలి? 8th క్లాస్ లో జస్ట్ 3 మెంబర్స్ వచ్చి 40 మెంబర్స్ రావంట. దీని అర్థం ఏంటంటే ఈ 3 మెంబర్స్ మాత్రమే క్యారీ చేస్తారు. రేపు రిజల్ట్ ఎంత వస్తుంది? వీళ్ళంతా 40 మెంబర్స్ పేరెంట్స్ అంతా వేస్ట్. ఎగ్జామ్ చూపించిన 3 మెంబర్స్ మాత్రం చేసి వీళ్ళకి కూడా నేను చెప్తానంటే రైటా? ఒక్క అబ్బాయి మీరు అడిగితే చెప్తారు అందరూ. ఎంతమంది చెప్తారు? టేబుల్స్ మీకు వస్తేనే లేపండి, రాకపోతే మాత్రం లేదు. మనం టేబుల్స్ 20 వరకు అడుగుతా. 20 వరకు అడిగితే టేబుల్స్ చెప్పగలుగుతారా? నిలబెట్టి చదివిస్తాను. నేను మా బాబు తెలుగు రాయడం రాదు, హిందీ రాయడం రాదు. ఇప్పుడు ఇంగ్లీష్ సమ్మర్ టైంలో 1 year నేను హైదరాబాద్ వచ్చిన. ఇక్కడ మేనేజ్మెంట్ మీ ప్రిన్సిపాల్ మీ టీచర్స్ సరైన గైడెన్స్ ఇవ్వండి. టీచర్స్ వచ్చి పర్ఫెక్ట్ స్టడీ చెప్తలేరు. తెలుగుకు ఉంది, కృష్ణకు 0 ఉంది. రామచంద్రాయ నిన్న దీర్ఘం ఎక్కడ రామచంద్రాయ పక్కన ఉంది. చంద్రాయ ఉంది కదా, చంద్రాయ రామకృష్ణ లేదు పక్కన.
అవన్నీ లేవంటే ఈ మీనింగ్ ఏమవుతుంది, సున్నా పెడితే ఏమవుతుంది, దీర్ఘిస్తే ఏమవుతుంది, ఒత్తిస్తే ఏమవుతుంది అనేది తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం ఏ దానికి ఎక్కువ సైలెన్స్ పడలేదు వస్తుంది ఇది చెప్పలేకపోతుంది. అంటే ఆన్సర్ ఇవ్వండి, ఎందుకు చేయలేకపోయారు? వస్తేమో వస్తుందని రాయండి, మీరు భయపడకుండా రాయండి, రాకపోతే రాలేదు. కరెక్ట్ చేయాలా, పర్ఫెక్ట్ ఓకే ఏది రైట్ ఏది రాదు. ప్రిన్సిపాల్ గారు తెలుగుగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ గైడెన్స్ కనుక ఈ మొత్తం మీరు మిస్టేక్ చేస్తున్నారు. మన పిల్లలు మీకు చున్న పెడితే ఏం పడుతుంది, ఒత్తిస్తే ఏం పడుతుంది చెప్పవలసింది మీ టీచర్స్. పిల్లల్ని రాయమంటే ఏం రాయట్లేదు. సిలబస్ వదిలేయండి, ఫస్ట్ బేసిక్స్ నేర్పించండి. ప్రతి ఒక్కటి బేసిక్స్ నేర్చిన తర్వాత మనకు మార్చ్ వరకు టైం ఉంటుంది సిలబస్ కంప్లీట్ చేయడానికి, రైట్ కదా? ఇప్పుడు అందరి ఒక సీరియస్నెస్ అర్థం చేసుకోండి. 10th క్లాస్ 9th క్లాస్ 8th క్లాస్ చదివే వాళ్ళకు 40-50 మెంబర్స్ ఉన్నప్పుడు ఒకరు ఇద్దరు కాదు కదా సార్ కలిసి. నేను చూసాను, ఇప్పుడు ఒక టేబుల్ అడిగాము 12-6 అన్నాము, ఒక ఎంతమంది లేపుతున్నారు అక్కడ? ముగ్గురు లేపారు. హ్యాండ్ రైజ్ చేసింది ముగ్గురు 12-6. ఒక 6 మంది రాస్తే కొద్ది కరెక్ట్ వచ్చింది. మళ్ళీ మీరు చెప్పండి సార్, మేము కూడా ఎంప్లాయీస్, నాకు శ్రీ చైతన్య వాళ్ళు శాలరీ తీసుకున్నారు, మీరు చూసుకోండి అంటే రేస్ యాజ్ బైకాట్ శ్రీ చైతన్య శారదా స్లోగన్ ఇచ్చేసి వెళ్ళిపోతాం. సాక్రిఫైస్ చేసి పిల్లల్ని ఇక్కడ చదివిస్తున్నాం. అలాంటప్పుడు వాడు యాజ్ అ పేరెంట్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? వాళ్ళను మంచి స్కూల్లో వేసాము, మంచి బ్రాండ్ ఉన్న స్కూల్లో వేసాము, స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు, వాళ్ళనే వేస్తాం. కానీ అది జరగట్లేదు. ప్రాక్టికల్గా ఈరోజు చూసాం కదా, నిన్న చూసాం, ఈరోజు చూసాం. అది విన్న తర్వాత చూసిన తర్వాత రియల్గా చాలా డైజెస్ట్ చేస్తున్నాం. నేను ఇప్పుడు క్లాస్కి వెళ్ళాము, వెనకాల విండోస్ గ్లేరింగ్ అయ్యి బోర్డులో రాసిన ఏది కనబడట్లేదు, రియల్గా ఏమి కనబడట్లేదు. దానికి మీరు ఏం చేయండి అంటే మ్యారేజ్లో అవి పెట్టారు చూడు, స్క్రీన్లు డిఫరెంట్ ప్లేస్లో అది పెట్టండి. మ్యారేజ్లో పెడతారు కదా, ముందర ఒక స్క్రీన్, పక్కన ఒక స్క్రీన్, ఇక్కడ ఒక స్క్రీన్, పెళ్ళి అయ్యేటప్పుడు 3 టైమ్స్ చూసుకోవచ్చు, ఎక్కడ చూడవచ్చు. ఎల్ఈడి దానికి బేసిక్ రిలేటెడ్ ఎగ్జామ్ పెట్టండి. ఎవరైతే రాస్తారో వాళ్ళకు కొద్దిగా హై గ్రేడ్ వెళ్ళిపోండి, లేకపోతే మీరు ఎక్స్ట్రా అవర్స్ చదివించండి. 1 మంత్ సార్ గట్టి ఫండమెంటల్స్ పెట్టాను సార్. మా బాధ ఒకటి అర్థం చేసుకోండి, హ్యాండిల్ చేసుకోవాలి పిల్లలకి. వాళ్ళు చెప్తే వింటున్నారు, మంచి ప్రొఫెషనల్ టీచర్స్ ఉండొచ్చు, కానీ వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు కదా, చెప్పింది రాయడానికి రావట్లేదు. ఎవరెవరు కొంచెం స్లోగా ఉన్నారో వాళ్ళందరికీ 1 అవర్ రెమిడియల్ క్లాసెస్ ఉంటాయి. ఆఫ్టర్ ఫార్మేటివ్ మనం రెమిడియల్ పెట్టేసి ఎక్స్ట్రా ఉంటారు, ఎవరో వీక్ ఉంటారు, వాళ్ళకి అందరికి ఏమి ఇస్తాము అని అంటే మెయిన్ సిలబస్ కాదు, ఈ బేసిక్స్ బేసిక్స్ మాత్రమే వెళ్తుంటారు. మెయిన్ సిలబస్ ఫుల్ పేజ్ కి ఏమి ఇంకా లాంచ్ చేయం. ఇప్పుడు ఈ నెల నేను ఇచ్చే వర్క్ షీట్ చూస్తున్నాను సార్, ఓపెన్ చెప్తున్నాను, నేను ఇచ్చే వర్క్ షీట్ అది ఫాలో అయితే పిల్లలు ఎక్కడో పోతున్నారు సార్, వాళ్ళు అంతా బాగుంది, నేను చూస్తున్నాను. ఫాలో రావట్లేదు కదా, అంటే వాళ్ళు రావట్లేదు. బేసిక్ మీరు ఇస్తున్నారు, వర్క్ షీట్ ఇస్తున్నారు, ఏం చదివి రావట్లేదు, ఏం చేసి చెప్పండి. స్టూడెంట్ కు బేసిక్ మోస్ట్ ఇంపార్టెంట్ అని ప్రిన్సిపాల్ గారు చెప్తున్నారు. పాప 10th క్లాస్కి వచ్చి 10th క్లాస్కి వచ్చినంత వరకు కూడా మీరు బేసిక్ పర్ఫెక్ట్ అని చెప్పలేరు, నేర్పలేదు మనం. ఏది మరి బేసిక్ ఏది? నువ్వు అన్న బేసిక్ ఏది? మీరే తీసుకెళ్ళాం కదా సార్, మీరే తీసుకెళ్ళినాం. ప్రతి ఒక్క 10th క్లాస్ తీసుకెళ్ళినాం, 8th క్లాస్ తీసుకెళ్ళినాం, 7th క్లాస్ తీసుకెళ్ళినాం. పిల్లలు ఒక్కరన్నా
పర్ఫెక్ట్గా రాస్తామని 43 మెంబర్స్లా 43 మెంబర్స్లా బిడ్డ ఎవరు రాస్తారు అమ్మ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఒక వర్డ్స్ ఒక నేమ్ చెప్తాము రాయండి అంటే చేతులు లేపి 3 మెంబర్స్ లేపారు 3 మెంబర్స్ కూడా ఆయన క్వశ్చన్ 3 మెంబర్స్ ఒకరే ఆ 3 మెంబర్స్ ఒకరు రైట్ మళ్ళీ ఇంకో దాని 10th లోకి వస్తే 7 మెంబర్స్ రాస్తే 6 మెంబర్స్ తప్పే రాస్తే 7 మెంబర్స్ లేపి చేతులు దాంట్లో 39 ఉన్నారు ఒక్క క్యాండిడేట్ పర్ఫెక్ట్ రాశారు. నేను ఏమంటున్నాను సార్ అంటే 1 ఇయర్ కింద సార్ 1 ఇయర్ కింద ఈ సమస్యని ప్రాబ్లం అవుతుంది, మా పిల్లల జీవితాలు స్మైల్ అవుతాయి అని సేమ్ డిమాండ్ ఈ రోజు ఎట్లా ఫైట్ చేసినా ఆ రోజు 1 ఇయర్ కింద ఎంతో ఫైట్ చేస్తే వెల్తర్ ప్రాబ్లం ఉందని కట్టడి అడిగాము, కట్టడి 1 ఇయర్ నుంచి వేయడానికి అవకాశం దొరకలేదా? బేసిక్ చెప్పినాం పర్ఫెక్ట్. నేను ఈ రోజు ఎందుకంటే బేసిక్ నేర్పండి అని చెప్పినాం. ఇన్ని రోజులు ఎందుకు సెట్ చేయలేకపోయినారు మీరు? నేనంటే మేము ఇంత ఫైట్ చేసి మా జీవితాలు స్మైల్ అయ్యి సార్ సార్ ఇక్కడ వినండి, నేను రైతులు సార్ సార్ మా జీవితాలు ఎట్లుంటుంది సార్. నేను రోజు పొద్దుగా వ్యవసాయం చేసి కష్టపడితే కానీ నేనన్నా రూమ్ రేట్ 10,000 మనందరం పేరెంట్స్ 10,000 రూమ్ రేట్ కట్టి ఓన్ పిల్లల గురించి చదువుకుంటాం, 1000 ఫీజు చేసినాం. మా పిల్లల జీవితాలతో ఆడుకుంటే మీకు ఏం పుణ్యం కలుగుతుంది? మీరు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? మీ సార్ మీరు శాలరీ లక్షలు శాలరీ తీసుకుంటున్నారు. చిన్న మాట మీ టీచర్స్ పైన మాట్లాడితే మా వాళ్ళు లేదమ్మా మీరు టీచర్సేనా క్లాస్ టీచరా ఎవరని 10 మంది వచ్చినాం కాబట్టి ఆ ఆవేదనతో 4 మాట్లాడితే మా మీద ఇంత కొడుతున్నా మీరు రిటర్న్ చేసి ఆర్డర్ చిన్న మైనస్ పట్టుకోవాలని నాకు ఫస్ట్ క్లారిటీ నేను చేస్తాను. కట్టడిది సేమ్ వచ్చింది, బేసిక్ ప్రాబ్లం పోయిన ఇయర్ సేమ్ చెప్తాను. ఇన్ని రోజులు ఎందుకు సరిదిద్దలేదో చెప్పండి, అది చెప్పండి. తర్వాత అది చెప్పండి. టైం ఇస్తాం. 1 ఇయర్ కింద ఇవన్నీ డిమాండ్స్ పెట్టినాము, స్టెప్స్ పెట్టినాము. స్టెప్స్ అట్లే ఉన్నాయి, ఎక్కడ స్టెప్స్ పెట్టినాము, కట్టడి పెట్టినాము, బోర్డ్స్ ప్రాబ్లమ్, బేసిక్ ప్రాబ్లం 3 ఇవన్నీ పెట్టినాము. మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి ఎందుకు సెట్ చేయలేకపోయారో చెప్పండి. 1 ఇయర్ నుంచి ఎందుకు కట్టిందో చెప్పండి. కట్టడి ఎందుకు చెప్పారో చెప్పండి, స్టెప్స్ ఎందుకు చెప్పారో చెప్పండి, బేసిక్ ఎందుకు ప్రాబ్లం. ఇప్పుడు 1 మంత్ అడుగుతారు బేసిక్ గురించి, 1 ఇయర్ టైం ఇచ్చి ఎందుకు చేయలేకపోయారో అదొకసారి చెప్పరా చెప్పండి. దానికి ఎగ్జాంపుల్ చెప్పండి, అవసరం ఇవ్వండి. కట్టన్లు అనేది ఒక వారం 10 రోజులు చేపిస్తాం. రెండోది మన ఓనర్స్ ప్లస్ మేనేజ్మెంట్ కూర్చొని మాట్లాడి ఎంత ఖర్చు వస్తుంది వాటికి చెప్పమన్నారు. చెప్తుంటేనేమో మళ్ళీ మీరే ఒకటి మాట్లాడే మేనేజ్మెంట్ వాళ్ళకి అమౌంట్ చెప్పారు. మేనేజ్మెంట్ కూడా వాళ్ళకి ఇమీడియట్ వాళ్ళ అమౌంట్ ఇవ్వడానికి రెడీ అయిపోయింది. వాళ్ళు ఈ యొక్క 15 రోజులలో వారం 15 రోజులలో స్టార్ట్ చేశారు. లేట్ అయిందని చెప్తున్నాను కదా సార్. ఆయన మనం అడిగే క్వశ్చన్ ఆన్సర్ ఇస్తున్నాడు. 1 ఇయర్ నుంచి ఏమైందని అడిగితే లేట్ అయిందంటే ఎందుకు అయిందా లేట్ అని అడుగుతున్నాను. ఒకటి కొంచెం డీల్ అయింది కాకలేను ఒప్పుకుంటున్నాను. అకాడమిక్స్ కనీసం వచ్చేసరికి మనకి ఏ ఇయర్ కా ఇయర్ ఫస్ట్ మంత్ మొత్తం బేసిక్స్ ఉంటాయి. మరి ఫస్ట్ మంత్ మొత్తం ఏ క్లాస్ కి సంబంధించిన బేసిక్స్, ఇయర్ కి సంబంధించిన బేసిక్స్ మనకి ఇప్పుడు 1 మంత్ నెక్స్ట్ 17th వరకు మనకు ఫార్మేటివ్ వన్స్ వెయిట్ చేయాలి సార్. అప్పుడు బేసిక్స్ తో పాటు ఫార్మేటివ్ వన్స్ కండక్ట్ చేసిన తర్వాత మీకు మీ పిల్లలు రాసిన విధానం ఆమె చదివితే అట్లే అవుతుంది. ఏంటి ఆమె రాష్ట్ర చెప్పే విధానం చెప్పే ప్రకారం చదువుతుంది. నేను చదివితే వేరే ఉంది, ఆమె చదివితే వేరే అనిపిస్తుంది. ఆ రోల్స్ అక్కడ మాత్రం కరెక్షన్ చేస్తుంది. అవి వేరు పోతున్నాయి, దానివల్ల మార్క్స్ కట్టమని దానికి ఏం చేయాలి సార్? దానికి ఏం చేద్దాం కూర్చోండి సార్. ఇప్పుడు నేను అనేది సాటర్డే రోజు ముందర ఏ క్లాస్ ఆ క్లాస్ టీచర్లు ఉంటారు, మనం పేరెంట్స్ అందరూ కూర్చున్నాం. మనకు ఏమేమి కావాలి పిల్లలకి టీచర్లకి వీళ్ళకి దగ్గరుండి ఇదేమా మా ప్రాబ్లము, దీన్ని సెట్ చేద్దాం సార్. ఎవరున్నా మీరైనా మీ బాధ నాకు అర్థమవుతుంది. రేపు టీచర్లు అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటే టీచర్లకు కూడా అర్థమవుతారు. ఓహో పేరెంట్ కి మనకి ఇది ఇక్కడ మిస్ అయింది, ఏ పేరెంట్ కి ఏం మిస్ అయింది, ఓ ఈ పిల్లలకి ఇది మిస్ అయింది, ఇది మిస్ అయింది. మీరు తప్పుగా అనుకోకండి సార్, మీరు మాకు హెల్ప్ చేసుకున్న వాళ్ళే స్టాఫ్ కూర్చున్నాం మనము. ఇప్పుడు క్లాస్ లో 43 మెంబర్స్ ఉన్నారు సార్. మిస్టేక్ జరుగుతుందో ఆ పేరెంట్స్ తో మాట్లాడతామని మీరు అంటున్నారు. అందరూ ఒకవేళ వీలు కాకపోవచ్చు సార్, ఒక హాస్పిటల్ ఉండొచ్చు, ఇంకొకరికి వేరే ప్రాబ్లం ఉండొచ్చు. 43 మెంబర్స్ రావాలి కదా.
మేము అడిగేది ఏంటంటే మా పిల్లల కోసం కాదు, మాతో పాటు ఉన్న పిల్లల కోసం అడుగుతున్నాం. మేము క్లాస్లోకి వెళ్ళినప్పుడు మా పిల్లలను పిలవలేదు, పక్క పిల్లల నుంచి మేము మీరు అడిగింది కామన్ మీరు సార్ అన్నందుకు సార్ పిల్లలు కరెక్షన్ చేస్తారు. అంటే వాళ్ళందరూ టీచర్ కూర్చోబెట్టుకొని అమ్మ తెలుగు సబ్జెక్ట్ లో మాకు ఇవ్వ, ఇవి మా పిల్లలకి ఇది లేవు, హిందీలో ఇది లేదు, ఇంగ్లీష్ లో ఇది లేదు, అందరు కూర్చొని మాట్లాడి దాని మీద ఒక స్ట్రాంగ్ స్టెప్ తీసుకొని పిల్లలకి ఎక్కడ బేసిక్స్ మిస్ అవ్వకుండా సంవత్సరం నుంచి దానికంటే ముందు మీరు ఏం చేయండి అంటే టీచర్స్ అందరికి సబ్జెక్ట్ వైజ్ బేసిక్స్ రెడీ చేయమనండి. ఒక ప్రింటెడ్ మెటీరియల్ సబ్జెక్ట్ వైజ్ బేసిక్స్ అంటే అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్లాస్, అది ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు యూజ్ అయ్యేటట్టు సబ్జెక్ట్ వైజ్ బేసిక్స్ ఒక ప్రింటెడ్ మెటీరియల్ రెడీ చేయండి. మా మీటింగ్ కంటే ముందే రెడీ చేపిస్తే దాంట్లో మా మీటింగ్ కంటే ముందే కొంతమంది మీరు పిలిచారు అక్కడ గ్రూప్, అది ఒకసారి వెరిఫై చేస్తాం. సబ్జెక్ట్ వైజ్ తీసుకొని అది పిల్లలకు ఇండివిజువల్ ఈచ్ స్టూడెంట్ హ్యాండ్ ఓవర్ చేయాలి. అది చేసినప్పుడు ఆ బేసిక్స్ వాళ్ళు కాన్సెప్ట్స్ అనేది దాంట్లో వచ్చేస్తాయి. అది చదివితే మిగతా సబ్జెక్ట్ మీరు సిలబస్ కంప్లీట్ చేయడం ఈజీ అవుతుంది. మా మీటింగ్ కంటే ముందే మీరు సబ్జెక్ట్ వైజ్ కాన్సెప్ట్స్ రెడీ చేయండి. 10th క్లాస్ మంత్ ముందే చెప్తాం సార్, 1 మంత్ అదే చెప్తాము అని అన్నాడు. ఆగండి సార్, మధ్యలో మాట్లాడకండి అని అన్నప్పుడు 10th క్లాస్ బేసిక్ ఓన్లీ ఒక పేరు రాయని బేసిక్ కానీ మీరు అంత పర్ఫెక్ట్ గా ఆగండి ఆయన ఆన్సర్ సార్ ఏమంటుందంటే బేసిక్ నేర్పుతాం 1 మంత్ అన్నప్పుడు మరి 10th క్లాస్కి వచ్చాక అలా బేసిక్ ఏంటో చెప్పండి. 5th క్లాస్కి వచ్చాక 5th క్లాస్ స్టూడెంట్ బేసిక్ ఎంత ఉండాలో చెప్పండి. 6th క్లాస్కి వచ్చాక 6th క్లాస్ ప్లేయర్ బేసిక్ ఎంత ఉందో చెప్పండి. 9th క్లాస్కి వచ్చాక ఎంత బేసిక్ ఉండాలో చెప్పండి. 10th క్లాస్ పోతే కూడా నా ఒక పేరు జస్ట్ చిన్న పేరు రాయాలి. చెప్తాం బేసిక్ ఏం స్టూడెంట్కు ఆయన నాలెడ్జ్ అది బేసిక్ ఎంత ఉండాలో చెప్పండి. జూన్ 12కి మనకు స్కూల్ ఓపెన్ అవుతుంది. జూన్ 12 నుంచి మనకు జూలై ఫస్ట్ వీక్ వరకు మనము బేసిక్స్ బ్రషప్ కోర్సే జరుగుతుంది సార్. బేసిక్స్ వెళ్తాయి. బేసిక్ అంటే ఆ క్లాస్ కి సంబంధించిన బేసిక్స్ అని చెప్పి బేసిక్ అంటే ఏంటో చెప్పండి. బేసిక్ అంటే ఏంటో చెప్పండి. అవన్నీ కదా ఒక్క నిమిషం మనం 1 మంత్ చెప్తాం. బేసిక్ అంటే ఏంటో చెప్పండి. బేసిక్ అంటే మధ్యలో మాట్లాడదు సార్ ప్లీజ్. బేసిక్ అంటే ఏంటో చెప్పండి. ఇప్పుడు 9వ తరగతిలో ఏదైతే పాఠ్యాలు ఉన్నాయో అవన్నిటికీ ఆ లెసన్ మనకు 9th లో సపోజ్ 8th లో అయిపోయాయి. 8th అయిపోయిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్ వస్తుంది. నెక్స్ట్ సిరీస్ వచ్చేసి 9th. ఆ 9th క్లాస్ కి సంబంధించిన మినిమం బేసిక్స్ ఆ సబ్జెక్ట్ వైజ్ బేసిక్స్ అంటే మనకు ఆ పేర్లు ఇవి అనేసి చెప్పట్లేదు. నేను దయచేసి మీరు అర్థం చేసుకోండి. పేర్లు టేబుల్స్ ఇవన్నీ నేను చెప్పట్లేదు. ఆ సబ్జెక్ట్ కి సంబంధించిన బేసిక్స్ అని బ్రషప్ కోర్స్ ఉంటుంది. నేను చెప్పేది ఇది. అవును కదా. ఆ బేసిక్ చదవాలి. ఆ స్టూడెంట్కు ఆ తెలుగు చదవడమే రావట్లేదు, రాయడమే రావట్లేదు. అన్నట్టు పాయింట్ అన్నాడు అని కొంచెం ఈ స్కూల్ ఉందన్న ఒక క్వశ్చన్ ఇస్తాడు. ఒక క్వశ్చన్ వచ్చింది ఏమని మీ విలేజ్ పేరు, మీ ఫాదర్, మీ మదర్ అండ్ మీ స్కూల్ నేమ్, మీ టీచర్స్ ప్రిన్సిపాల్ నేమ్ రాయండి అని ఒక క్వశ్చన్ వస్తుంది అన్న. ఆమెకు తెలుసు, ఆమె ఊరు తెలుసు, ఆ పాపకు ఊరు తెలుసు, ఆ బాబుకు ఊరు తెలుసు, వాళ్ళ తండ్రి పేరు తెలుసు, తల్లి పేరు తెలుసు, స్కూల్ నేమ్ తెలుసు, ప్రిన్సిపాల్ నేమ్ తెలుసు. మరి రాయడు. ఎట్లా రాయాలో చెప్పండి. రానప్పుడు ఎట్లా రాస్తావు? రాకుండా మార్కులు ఇస్తావా చెప్పి గదొకటే పాయింట్ చెప్తాను. నువ్వేమంటావు దానికి బేసిక్ అంటే అదేనా మీరు దాన్ని రాయనికనే వస్తలేదు, అది రాయనికనే వస్తలేదు అన్న, అది రాయనికనే వస్తలేదు. మరి రాయండి క్వశ్చన్ అట్లా ఇచ్చినావు. మీ తల్లిదండ్రుల పేరు రాయండి, మీ ఊరు పేరు తీయండి, మీ స్కూల్ నేమ్ రాయండి, ప్రిన్సిపాల్ పేరు రాయండి, క్వశ్చన్ ఇచ్చినావు సార్. తెలుసు సార్, తెలుసు, ప్రిన్సిపాల్ పేరు తెలుసు, స్కూల్ నేమ్ తెలుసు, ఊరు పేరు తెలుసు, కానీ రాయనికి వస్తలేదు. మరి ఎట్లా మార్పు? ఎట్లా చేద్దాం? ఎట్లా ఇస్తాం మార్పు? సార్ ఒక్క నిమిషము సార్, అందరికీ ఒక రిక్వెస్ట్. మనము డే 1 నుంచి కదా 4 బ్యాచ్లు పోయాయండి 10వ తరగతి. ఓకేనా? ఇప్పటి వరకు మనకి ఎవరు ఫెయిల్ అయినది అనేది కొంతమంది పిల్లలకు ఇప్పుడు సార్ అన్నట్టుగా కొద్దిగా వెనకబడి ఉండే. సో మనం ఏం చేసాం, వాళ్ళని స్పెషల్ డ్రైవ్ పెట్టేసి అన్ని నేర్పించి పర్ఫెక్ట్ చేస్తాం. అకాడమిక్
సార్ చెప్పినట్టు మా స్కూల్లో ఇంట్రెస్ట్ ఒక్కరన్నా ఫెయిల్ అయ్యిగా 10th క్లాస్ అంటే ఏం చేస్తుంది సార్ అంటే ఒక్కసారి నువ్వు తినే బాక్స్ ఉంది కదా 1 బైట్ తినేది 3 గుంటలు ఒకటే సార్ తింటావా డైజెషన్ అవుతుందా నీకు ఎంత బాధని పడుతుంది ఏమంటున్నాడు సార్ అంటే ఒకటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నువ్వు మార్నింగ్ టిఫిన్ చేసేది సాయంత్రం దగ్గర తినేది మొత్తం ఒకటే సార్ వాళ్ళని 1 year ఎట్లా ఒత్తిడి చేసి ఇంప్రూవ్ చేయగలుగుతున్నావు వాళ్ళ పిల్లల్ని ఎంత ప్రెషర్ చేస్తే కానీ ఆ సిచ్యువేషన్కి వస్తారు వాళ్ళ ప్రాబ్లం ఏంటి అసలు నీకు అసలు అర్థమవుతుందా ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అంటున్నా నీకు అర్థమవుతుందా నువ్వు ఏమంటున్నా ఎంతో నేను చేస్తాను 10 సంవత్సరాలు మొత్తం ఎంత ఎఫెక్ట్ అవుతుందా సార్ ఒక్క నిమిషం ఇప్పుడు 10వ తరగతిలో నా దగ్గర ఒక 4-5 పిల్లలు వచ్చారు ఈ రోజు ఈ సంవత్సరం జాయిన్ అయ్యారు వాళ్ళందరూ బేసిక్స్ అక్కడి నుంచి నేర్చుకొని ఎక్కడి నుంచి వచ్చినా కూడా వాళ్ళకి మినిమం ఎడ్యుకేషన్ నేర్చుకునే వచ్చారు కొంతమందికి ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది ఎక్కువ తక్కువ ఏదున్నా కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సింది ఇక్కడ వచ్చిన తర్వాత మారే కొంతమంది పిల్లలు వెనక ముందు ఉంటారు సార్ అవును సార్ ఎంత ముందు ఓకే ఓకే మీ పిల్లలు ఇక్కడ ఉన్నారు నా పిల్లలు నీ పిల్లలా నీ పిల్లలంటే సంవత్సరం నుంచి ఆట ఆడుకుంటారు నీ అంటే నేను ఏమంటుందంటే పిల్లలైతే ఇంతవరకు రాలేదు అన్ని షేర్ చేసుకుని మనం ఏం చేద్దాం మన పిల్లలకు బెస్ట్ చేద్దామని ఉన్నాము అర్థమైందా మనం కూర్చొని మీరు ఏ డేట్ చెప్తే నేను ఆ రోజు తెలుగులో ఎందుకు చెప్తున్నారు సార్ క్వశ్చన్ తెలుగులో క్లాస్ ఎందుకు చెప్తున్నాను నాకు చెప్పండి ఇంగ్లీష్ మీడియం స్కూలే కదా తెలుగులో క్లాస్ ఎందుకు చెప్తున్నాను స్టాఫ్ కూడా పెట్టుకొని ఏ సబ్జెక్ట్ అనేది ఈ రోజు తెలుగు చెప్తున్నారు సబ్జెక్ట్ ను ఇది ప్రాబ్లమ్ పిల్లలకైతే స్టాండర్డ్ అసలు ఏం లేదంట అని చెప్పి మీరు చెప్పి ఇప్పుడైతే ఓవర్ అందరితో చూసిందా సార్ అందరితో చూసిందా టీచర్లది బయోడేటా ఎక్కడ ఉంది ఆ మేనేజ్మెంట్ పిలిపిస్తే వాళ్ళందరం చర్చిస్తాం ఇదైతే ఎక్కడంటే లాస్ట్ ఇయర్ నుంచి మీరు కటన్స్ గురించి అంటే మేము ఏం చెప్తాం అది మా ప్రాబ్లం అయితే కాదు మీ పై వారిని పిలిపిస్తే మీరు మాట్లాడితే వాళ్ళకే సమస్య మీకెందుకు ఇబ్బంది ఎలా ఉంది ఏం కంప్లైంట్ రిసీవ్ చేసుకొని కూర్చొని మాట్లాడి సార్ట్ అవుట్ చేసి ఏ ప్రాబ్లమ్ తీసుకురండి ఇద్దరు సార్ట్ అవుట్ చేసుకోవాల్సింది ఎవరైనా ఫుల్ స్టాప్ అయితేనే సార్ మా ఆవేదన పిల్లలు ఈ డిమాండ్ 10 రోజుల కింద నా పేరు బండ శ్రీనివాస్ యాదవ్ మా విలేజ్ పెద్దరేవిలి బాలనార్ మండల్ మా పిల్లల ఎడ్యుకేషన్ గురించి అని షాద్నార్ రావడం జరిగింది మా ఒక పాప బాబు 8th క్లాస్ పాప 6th క్లాస్ బాబు పేరు భగీరథ్ యాదవ్ పాప పేరు అస్మిక యాదవ్ ఓన్లీ ఇక్కడ ఎడ్యుకేషన్ గురించి రావడం జరిగింది ఇక్కడ వచ్చి శ్రీ చైతన్య స్కూల్ పేరు నామకరణం బ్రాండ్ అని ఇక్కడ స్కూల్ బాగుంటుంది మేనేజ్మెంట్ అనే ఉద్దేశంతో ఈ స్కూల్లో ఢిల్లీ వాళ్ళ స్కూల్లో జాయిన్ చేసిన ఫస్ట్ ఇయర్ వచ్చింది ఆడే ఫస్ట్ మా బాబు 2nd క్లాస్ చేసిన తర్వాత అక్కడ నుంచి షిఫ్ట్ చేసి ఇక్కడ చేయడం జరిగింది మెటీరియల్ వాస్తవానికి స్కూల్ మెటీరియల్ బాగుంటాయని దీంట్లో జాయిన్ చేయడం జరిగింది కానీ అక్కడ జాయిన్ చేసిన తర్వాత నుంచి మా బాబు ఇప్పుడు 8th క్లాస్ వచ్చిండు బేసిక్ ప్రాబ్లం ఉంది కనీసం ఒక పేరు రాయలేకపోతారు ఇక్కడ ఇప్పటి ఓన్లీ 1st క్లాస్ 2nd క్లాస్ వాళ్ళని కాదు 10th క్లాస్ వరకు కూడా పిల్లలకు బేసిక్ కూడా రావట్లేదు జస్ట్ ఒక పేరు రాయలేకపోతున్నారు ఒక నేమ్స్ రాయలేకపోతున్నారు అది తెలుగులో అయినా సరే ఇంగ్లీష్లో అయినా సరే హిందీలో అయినా సరే రాయలేకపోతున్నారు కాబట్టి ఈరోజు అందరం పేరెంట్స్ కలిసి ప్రిన్సిపాల్ గారిని కలవడం జరిగింది మా డిమాండ్స్ పెట్టడం జరిగింది మాకు ఒక 1 month ఇవ్వండి మేము అన్ని సెట్ చేస్తామని చెప్పడం జరిగింది అది అందు గురించి ఇలా ప్రిన్సిపాల్ గారిని కలిసినాము ఈ విషయమే సేమ్ డిమాండ్స్ నిన్నే 1 year కింద కూడా ఇట్లే మేము పేరెంట్స్ మొత్తం వచ్చి కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది మేము ఇవన్నీ కండిషన్ కూడా వినతి పత్రం ఇచ్చినాం దానికి మాకు సార్ మేము సెట్ చేస్తాము మీరు పెట్టిన డిమాండ్లను నెరవేరుస్తాము అని చెప్పడం జరిగింది కానీ
1 year అవుతుంది, ఇప్పటి వరకు కూడా అవి అలాగనే ఉన్నాయి. మేము పెట్టే డిమాండ్ ఏమాత్రం నెరవేర్చకపోవును. ఇప్పుడు మేము ఏమైనా మాట్లాడితే కూడా మాకు రివర్స్ అవ్వడం జరుగుతున్నది. మేము ఆ పిల్లలు ఏమైనా చెక్ చేస్తామంటే మాకు పైకి పర్మిషన్ ఇవ్వట్లేదు. పేరెంట్స్ పైకి వద్దంటారు. వీక్లీ వన్ మెంబర్ని పంపించమని అడిగితే కూడా పంపించట్లేదు. ఇప్పటికి వాళ్ళ ఈ ప్రభుత్వం ఇలా ఈ స్కూల్ మేనేజ్మెంట్ కానీ, ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్ కానీ, ఇక్కడ ఒక సైదు సార్ అనే వ్యక్తి ఉంటారు, వీళ్ళందరూ ఏమంటుందంటే మేము 1 year కింద కూడా వీళ్ళకి చెప్పడం జరిగింది. నిమ్మకు నీరు అంటున్నట్టు వాళ్ళు బిహేవ్ చేస్తారు తప్ప వాళ్ళ విధానం మారతలేదు. వాళ్ళకిట్లా ఈ విధానం ఇలాగనే కొనసాగిస్తే దీనితో మేము చాలా పెద్ద ఎత్తున ధర్నా పెడతాము, ఇంకా చాలా ఎత్తున ఉద్రిక్తం చేస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మేము పేరెంట్స్ అంతా కలిసి పెద్ద ఎత్తున గేటు కాలేజ్ బహిష్కరించి బైకాట్ చేసి చాలా పెద్ద యుద్ధం చేస్తామని కూడా వీళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. పేరు యాదయ్య. మా పిల్లలు ఇదే స్కూల్ చదువుతున్నారు. ప్రజెంట్ 10th క్లాస్ ఉన్నారు. నేను అబ్జర్వేషన్ చేసింది ఒకటే, పిల్లలకు స్టడీస్లో మెయిన్గా ఏ సబ్జెక్ట్ తీసుకున్నప్పటికీ వాళ్ళు చదవడానికి రావట్లేదు, రాయడానికి రావట్లేదు. నేను అడిగిన వాళ్ళతో ఒకటే క్వశ్చన్, ప్రతి దాంట్లో మా మెయిన్ కనిపిస్తుంది స్టడీస్ కాబట్టి దాని మీద ఫోకస్ చేయమని చెప్పడం జరిగింది. ఇది మెయిన్ డిమాండ్ ఉంది. ఇప్పుడు 10th క్లాస్కి వచ్చిన తర్వాత బేసిక్స్ అనేది కాదు, వాళ్ళకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తుంది తప్ప వాళ్ళ బేసిక్స్ అంటే లేవు కాబట్టి దాన్ని ఒక ఫోకస్ చేయమని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. అది ఓకే, దాని మీద మేము చూసుకుంటాం అని చెప్తా ఉన్నారు. ఓకే, నెక్స్ట్ 1 month టైం అంటున్నారు. 1 month లోపల వాళ్ళ ఫండమెంటల్స్ కానీ ఈ బేసిక్స్ మీదనే వాళ్ళు ఫోకస్ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఓకే, ఏకీభవిస్తుంది నేను.